మన్యం జిల్లా పార్వతీపురం గుమ్మ లక్ష్మీపురం మండలానికి చెందిన ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలలో సంకల్ప కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఐజీ గోపీనాథ్ జెట్టి నేరాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అపరిచిత వ్యక్తులకు ఎలాంటి సమాచారాన్ని ఇవ్వొద్దని సూచించారు. మొబైల్ ఫోన్ను యోగక్షేమాలు తెలుసుకోవడానికి తప్ప పనికిరాని యాప్స్లో రీల్స్ చేయడానికి ఉపయోగించవద్దని సూచించారు. DIG of Visakhapatnam Circle, other dignitaries and the students, good afternoon. So it is great privilege that a dynamic person వెళ్దాము అనేసి చెప్పడం జరిగింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మీ స్కూల్కి రావాలని. సో ఈరోజు మాకు కుదిరింది. షార్ట్ నోటీస్లో ఫర్ అరేంజింగ్ ఇంటరాక్షన్ విత్ స్టూడెంట్స్ తీసి మళ్ళీ ఎవరో ఒకరు మార్పు చేసి మళ్ళీ మీకే పంపించి మిమ్మల్ని బెదిరిస్తారు, మిమ్మల్ని వేధిస్తారు. సో అలాంటి వాటికి దూరంగా ఉండాలి. దీంట్లో కొంత సమాచారం మనకి దూరంగా ఉన్నటువంటి వాళ్ళకి ఫోన్లో మాట్లాడుకోవడానికి, సమాచారం చేరవేయడానికి అట్లాంటి వాటికి ఉపయోగపడుతుంది. దానికి మాత్రమే వాడాలి, మిగతా వాటికి వాడకూడదు. ఎవరో ఒకరు ఏదైనా మాటలు చెప్పినా కూడా వాటిని నమ్మి మీకు సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారం వాళ్ళకి ఇవ్వకూడదు. దానివల్ల ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో మీకు దానివల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. సో దాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా ఇప్పుడు స్కూల్స్, కాలేజెస్లో కూడా ఈ మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, నార్కోటిక్ డ్రగ్స్ అంటారు, గంజాయి, ఇట్లాంటివన్నీ కూడా అలాంటివన్నీ వచ్చేస్తాయి. మనకి తెలిసి తెలియక మన స్నేహితులు లేకపోతే ఎవరైనా బంధువులు అలాంటి వాళ్ళు అవి తాగడం, అవి మనం చూసి మనకిష్టం లేకపోయినా కూడా ఇలాంటి క్యారీ చేయడము, మన బ్యాగ్స్లోనో